ఉంటే వాళ్ళను కన్సిడర్ చేయరు. ఇంకోసారి ఇంకో మెకానిజం ఏంటంటే చీఫ్ మినిస్టర్లు ఇప్పుడు ఎన్ని అపాయింట్మెంట్ అవుతలేవండి. కొలిజియం ఉన్నప్పటికీ కూడా లా మినిస్టర్, రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మీరు ఆ జడ్జిమెంట్ సమర్థిస్తారా? రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డిక్టేట్ చేయడం అది రాష్ట్రపతి కాదండి. అసలు మీరు అర్థం చేసుకునేది ఏంటంటే దే డైరెక్ట్ టు ది యూనియన్ ఆఫ్ ఇండియా. అది డైరెక్ట్ గా ప్రెసిడెంట్ అనకుండా యూనియన్ ఆఫ్ ఇండియాకి చెప్పి, సిన్స్ ప్రెసిడెంట్ యాక్ట్స్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్ కాబట్టి మీరు వారికి సరైనగా చేయండి అని అంటారు. దాన్ని దే ఆర్ కన్స్ట్రూయింగ్ ఇట్ యాజ్ ఏ డైరెక్షన్ టు ది. ఇప్పుడు పార్లమెంట్ చేసిన యాక్ట్ ను క్వాష్ చేస్తారు వాళ్ళు. దానికి ప్రతి యాక్ట్ ప్రెసిడెంట్ అసెంట్ ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఆదేశాలను అతిక్రమించినట్ట? అది కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ కి ఏమైనా ఆదేశాలు ఇవ్వదలుచుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియాని పెడతారు. సార్ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది 2 జడ్జి బెంచ్ సార్, జస్టిస్ జేబీ పార్దివాలా. అన్ని కాన్స్టిట్యూషన్ అవసరం లేదు. నేను అనేది మీరు చీఫ్ జస్టిస్ అన్నారు, చీఫ్ జస్టిస్ కాదు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. గవాయి అనుకోండి, ఏదైనా కానీ గవాయి కూడా ఇవ్వలేదు. 2 జడ్జి బెంచ్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్ నేతృత్వంలో ధర్మాసనం ఇచ్చారు. ఈ 2 జడ్జి బెంచ్ ఇచ్చింది. రేపు రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వమో దీన్ని ఏ బెంచ్ అయినా ఇప్పుడు కోఆర్డినేట్ బెంచెస్ అవన్నీ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పుడు అంతకుముందు కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ కు సంబంధించిన మ్యాటర్ కాదా అని నేను అంటా. అవును, దాన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ దీన్ని 5 జడ్జిలకు అప్పగించాలని రేపు కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా వినండి, కాంట్రడిక్టరీ జడ్జిమెంట్స్ ఏమన్నా ఉంటే ఈ పాయింట్ మీద ఇస్తారు. కాన్స్టిట్యూషన్ బెంచ్ కు రెఫర్ చేయాలన్నా ఫస్ట్ సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ అయినా 2 జడ్జెస్ చేయాలి. చేసినాక రాజ్యాంగపరమైన అంశాలు 5 జడ్జిలా 7 జడ్జిలా 9 జడ్జిలా అని ఫస్ట్ ఇద్దరు ఇన్న తర్వాత పోతుంది. ఇప్పుడు ఆ స్టేజ్ రాలేదు. వాళ్ళు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చినారు. అది మొన్న వక్ఫ్ యాక్ట్ లో. తర్వాత వీళ్ళ 2 సైడ్ల నుంచి వక్ఫ్ యాక్ట్ డిఫరెంట్, నేను రాష్ట్రపతిని నిర్దేశించడం అనేది డిఫరెంట్. ఇద్దరు చేయొచ్చు. రాష్ట్రపతికి 3 నెలల కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ ఎక్కడంటే ఎక్కడైతే ఇప్పుడు క్లియర్ గా లేదో, కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్ ఉంటాయో అక్కడ ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే లేదో ఇద్దరే. ఇప్పుడు సుప్రీంకోర్టులో అన్ని బెంచ్లు కూడా ఇద్దరే వింటారు ప్రతిదీ కూడా టు బిగిన్ విత్. ఆ తర్వాత దీనికి వాళ్ళొక వ్యూ తీసుకుంటే దానికి వ్యతిరేకంగా ఏదన్నా ఉంటే జడ్జిమెంట్ సుప్రీంకోర్టుది, అది లార్జర్ బెంచ్ అయినట్లయితే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి పోతుంది. లేకపోతే వీళ్లే ఫీల్ అవుతారు ఇది మీ ఇద్దరితోటి కాదు, దేశానికి సంబంధించింది అనేది. ఇంకా స్టేజ్ రాలేదు. వాళ్ళు ఇన్న తర్వాత 2 వైపుల నుంచి ఇఫ్ దే ఫీల్ దట్ ఇట్ షుడ్ బి రెఫర్ టు లార్జర్ బెంచ్ అనుకుంటే, కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఒకసారి 3 జడ్జి పోతుంది. కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే 5 జడ్జిలు, 5 లేదా 7, 9, 11 అట్లా ఉంటది అన్నట్టు, ఆడు నెంబర్లు ఉంటది. ఆ స్టేజ్ రాలేదు. అది వీళ్ళు ఇన్న తర్వాత ఇఫ్ నెసరీ దే విల్ రెఫర్ ఇట్ టు ఇద్దరు 2 తలకాయల బదులు 5 తలకాయలు, 7 తలకాయలు, 9 తలకాయలు ఇనాలా, ఇది దేశానికి సంబంధించినది ఫీల్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం ఆ స్టేజ్ రాలేదు, వచ్చిందాకా ఆగాల. చాలా మంది ఏంటంటే ఇక్కడ పార్టీ పరంగా చూస్తున్నారు. ఇదేంటంటే మేము ఒక బిల్లు తీసుకొచ్చినాం, వాళ్ళ ఇంటెన్షన్ సుప్రీం కోర్టులో బ్రేక్ వేసింది, ఇది టెంపరీ బ్రేక్. వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎస్ అని లేదు. రెండు కామెంట్స్. నిష్కాంత్ దుబేకి సంబంధించింది, ఆయన వక్ఫ్ కు రిలేటెడ్ చేశాడు. రాష్ట్రపతికి డైరెక్షన్ ఇవ్వచ్చు అని అది రాష్ట్రపతికి ఆర్టికల్ ఆల్రెడీ ఉందండి, జడ్జిలకు కూడా తెలుసు. 361 నో కోర్ట్, కాన్స్టిట్యూషనల్ కోర్ట్, హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కెనాట్ గివ్ డైరెక్షన్స్ దట్ ఎవ్రీ జడ్జి నో, ఎవ్రీ లాయర్ నో. వాళ్ళు ఒకవేళ సచ్ డైరెక్షన్ ఇవ్వాలంటే యూనియన్ ఆఫ్ ఇండియాకు ఆ కన్సర్న్డ్ సెక్రటరీకి, హోమో ఏ వరకు వాళ్లకు స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇది స్టేట్ ఇది ఉన్నది కాబట్టి వాళ్ళ దృష్టికి చేస్తారు. దాన్ని అయ్యేటట్టు గవర్నమెంట్. వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే సూపర్ పార్లమెంట్ లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఒక యాక్ట్ చేశారు, దాన్ని ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలా. 2 స్టేట్ల ఎలక్షన్లు ఉన్నాయి. వీళ్ళ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ప్రకారం సుప్రీంకోర్టు యాక్ట్ చేయదు కదండి. కోర్టు దేశానికి, అది ప్రజలు వాళ్ళు చేసేది. సరే, నిషికాంత్ దుబే చాలా ఓవర్ గా హైపర్ గా మాట్లాడారు. తప్పండి, దే రెగ్యులేట్. ఇప్పుడు వాళ్ళు ఇన్స్టిట్యూషన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే ఎవరికి నష్టం అండి? కొద్దో గొప్ప ప్రజలకు కోర్టుల మీద అలా ఉండే బ్లాక్ షీప్ ఎవ్రీవేర్ ఉంది. వీటిని పల్సన చేస్తే వచ్చేది ఏంది? ఎవరికి ఆ ఉన్న ఫెయిత్ తగ్గుతుంది. కోర్టుల మీద కూడా తగ్గుతుంది. రామకృష్ణారెడ్డి మరి ఇట్లాంటి మన 2007-8లో మన సుప్రీంకోర్టులో కలుసుకున్న సమయంలో సుప్రీంకోర్టు అంటే ఈ విధంగా
కోర్టు అంటే ఇమేజ్ లో ఎట్లా ఉంది, ఇవాళ 2025లో ఎట్లా ఉంది అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఏమైతుందంటే రాను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది జుడిషియరీలో. ఇప్పుడు కార్డు హోల్డర్లను తీసుకొచ్చి జడ్జిలు చేసి కూర్చోబెడుతున్నారు. వాడికి లాయల్టీ ఉంటది, ఏ పార్టీ నుంచి పోతే ఆ పార్టీ క్యాడర్ గా ఆలోచిస్తాడు వాడు. ఎలివేషన్ అయినాక న్యూట్రాలిటీ ఉండలేదు. ఇప్పుడు ఒకటి క్వశ్చన్ చేశారు, జస్టిస్ వర్మ విషయంలో ఏది ఎఫ్ఐఆర్, ఇన్ని రోజులైంది, నెల రోజులైంది, యాక్షన్ ఏది, ఎఫ్ఐఆర్ ఏది? ఆయన తీసుకొచ్చి మళ్ళీ ప్రమాణ స్వీకారం అలహాబాద్ హైకోర్టులో చేయించారు. ఇప్పుడు మీకు వేరే వాళ్ళ విషయంలో అయితే ఒక రూల్, జడ్జెస్ అయితే ఒక రూల్. ఏనండి, ఇన్స్టెంట్ నూడుల్ కాదు ఇది. ఇక్కడ ఏమైతుందంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, సుప్రీంకోర్టే డివైజ్ చేసింది. దానికి సీరియస్ అలిగేషన్ కదా, సీరియస్ అలిగేషన్. దానికి ఏమైతుందంటే తొందర చేయాలనేది అది ఉన్నది మంచిదే, కానీ ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ జుడిషియల్ ఇమేజ్ ఒకటి ఉంటది. తర్వాత ఏం చేస్తారంటే ఇన్ హౌస్ కమిటీ అని ఉంటది, దానికి చీఫ్ జస్టిస్ వేరే జడ్జిలను వేస్తారు. ఇదే వేరే పొలిటీషియన్ ఇంట్లో డబ్బుల కట్టలు లేకపోతే నోట్ల కట్టలు ఏదో పొలిటికల్